హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది మామిడి తోట అనమాట. ఈ మామిడి తోట అయితే సేల్కి రావడం జరిగిందండి. ఇవి సోలార్ ప్యానెల్స్ అండి. ఇక్కడ ఉన్న బోరు ఈ సోలార్ ప్యానెల్స్తో నడుస్తుంది. 2 అంగుళాలు ఫుల్ టైట్ వాటర్ వస్తుందండి ఈ బోర్ నుంచి. ఈ సోలార్ ప్యానెల్స్ కాకుండా కరెంట్ కనెక్షన్ కూడా ఉందండి. ఇది కాకుండా దీంట్లో ఇంకొక మోటార్ ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ మోటారు, దీనికి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, మ్యాప్ ఎలా ఉంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సాయిల్ వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి. సాయిల్ అయితే చాలా బాగుంది. మీరు ఏ పంట వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మామిడి తోట కూడా చాలా బాగుందండి. ఈ తోట వయసు సుమారుగా ఒక 10 సంవత్సరాల వరకు ఉండవచ్చు. అక్కడక్కడ గ్యాపులు ఉన్నాయి. ఆ గ్యాపుల్లో కూడా మొక్కలు అయితే వేయడం జరిగిందండి. ఈ తోట వచ్చేసరికి మొత్తం మడికట్టు కట్టారండి. ఈ బిట్ వచ్చేసరికి దాదాపుగా 4 మూలు సమానంగా ఉంటుందండి. బిట్టు రోడ్డు కంటే హైట్ ఉంటుంది. మొత్తం మడికట్టు ఉంటుందండి. ఈ విధంగా మొత్తం మడికట్టు అయితే ఉంటుంది. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ డిస్టిక్, నియర్ విసన్నపేట అండి. విసన్నపేటకి దాదాపుగా ఒక 6-7 కిలోమీటర్ల దూరంలో బిట్ అయితే ఉంటుంది. ఈ NH 216H హైవేకి జస్ట్ పక్కనేనండి. ఒక 200 మీటర్స్ మాత్రమే లోపలికి రావాలి. అది కూడా మీకు వీడియో ఎండ్లో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ప్రజెంట్ ఇది చౌదరీస్ దగ్గర ఉందండి బిట్టు. చౌదరీస్ అయితే హోల్డ్ చేసి ఉంచడం జరిగింది బిట్ని. లేత తోట అండి. 10 సంవత్సరాలు అంటే ఈలింగ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నుంచి ఈలింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 30 ఇయర్స్ వరకు కూడాను మనకు ఈలింగ్ చాలా బాగా వస్తుంది మామిడి తోట నుంచి. ప్యూర్ రెడ్ సాయిల్. డాక్యుమెంట్ కూడా అంతా బాగానే ఉందండి. 2 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 35 lakhs అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియబుల్, కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మరొక బోర్ అండి. దీంట్లో ఇదొక బోరు, ఇందాక చూసింది ఒకటి, ఇదొకటి అండి. దీనికి కూడా కనెక్షన్ ఉంది. రన్నింగ్ బోర్ అండి. ఇది కూడా రన్నింగ్ బోర్ అండి. దీంతో మొత్తం 2 బోర్లు అయితే ఉన్నాయి. ఈ తోట మొత్తం వచ్చేసరికి 6 ఎకరాలండి. దీంట్లో 2 బోర్లు, చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది దీనికి. ఈ గ్యాప్లో వేసినటువంటి మొక్కలు కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుందండి. ఈ బిట్ వచ్చేసరికి విజయవాడ నుంచి దాదాపు ఒక 70 కిలోమీటర్స్ వరకు ఉండవచ్చు అండి. విజయవాడ నుంచి ఇటు తిరువూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుందండి. తిరువూరు నుంచి విసనపేట వెళ్ళేటువంటి రోడ్డు 216H అండి. ఆ రోడ్డుకి పక్కనే ఒక 200 మీటర్స్ లోపలికి ఉంటుందండి. ప్రజెంట్ ఈ 216H అనేది జస్ట్ 2 లైన్స్ అండి. ఆల్రెడీ దానికి ఫండ్ శాంక్షన్ అయింది. అది 4 లైన్గా డెవలప్ చేస్తున్నానండి రోడ్ని. దానికి గాను 625 కోట్లు గవర్నమెంట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ పనులు జరుగుతాయి తొందరలోనే. బిట్ అయితే చాలా బాగుంటుంది. బిట్టు ఎలా ఉంది అని చెప్పడానికి ఇది మ్యాప్ ద్వారా మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా బిట్టు మ్యాప్ అయితే ఉంటుంది. జస్ట్ కొద్దిగా ఒక సైడ్ మాత్రమే కొద్దిగా తగ్గుతుంది. మిగతా 4 మూలు సమానంగా ఉంటుంది. ఇది రోడ్ అండి. ఇక్కడ ఈ బిట్టికి రావడం కోసం ఇది రోడ్ అండి, మెట్రో రోడ్. ఇది 40 feet రోడ్ అండి. కాస్త అటు ఇటు చెత్త పెరిగింది. ఉండటానికైతే 40 feet రోడ్డు. ఇక్కడ నుంచి జస్ట్ 200 మీటర్స్ అండి. 216H హైవేకి జస్ట్ 200 మీటర్స్ అనమాట. ఎనీ టైం కార్ వస్తుందండి. ఇదేదో గోతులు పడుతుంది, కార్ వెళ్ళదనే ఇదైతే లేదు. పెద్ద రోడ్డే. ఇటు సైడు అన్నీ మెరకచేలే కాబట్టి రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇది 216H అండి. జస్ట్ 200 మీటర్స్ అనమాట. ఈ హైవే నుంచి లోపలికి బిట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ ఇది డబల్ రోడ్ అండి. తొందరలోనే ఇది 4 లైన్ అయితే అవుతుంది. ఆల్రెడీ అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. ఈ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్స్ ఉంది. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 35 lakhs అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియబుల్, కూర్చుంటే మాట్లాడుకోవచ్చు. కావాల్సిన వారు సంప్రదించగలరు.